మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆనంద్ రెడ్డి వీలాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇటలీలో ఏది ఎంత కాస్ట్ ఉందో ఇప్పుడు చూపిస్తాను మందులోను. ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలోనే 2020-2021 నాటికి మన దేశం యొక్క సంవత్సరిక ఆదాయం ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు అనమాట. అంటే సుమారుగా 15% ఖాళీ ఈ మందు ద్వారానే వస్తుంది అనమాట. అటువంటి మందు గురించి మనం ఇప్పుడు ఇటలీలో కాస్ట్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు కార్మికుడి నుండి రాజకీయవేత్త వరకు బహు ఇష్టంగా తాగే పానకం ఏదంటే ఈ సొరా పానకం అనమాట. అలాగని మీరు చూస్తున్నది వైన్ షాప్ అయితే కాదనమాట. ఇది ఒక సూపర్ మార్కెట్ లో వేరుగా ఒక భాగంగా ఉంచి అమ్ముతారనమాట. ఇదంతా సూపర్ మార్కెట్ లోనే లీగల్ గా అమ్ముతారనమాట. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఎవరైనా పిల్లలు కానీ ఈ మందు కానీ పట్టుకెళ్ళి కౌంటర్లో నాకు బిల్ చేయమని చెప్తే వాళ్ళకి మాత్రం బిల్లు ఎట్టి పరిస్థితిలో చేయరనమాట. ఆ రూల్ అయితే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఆహా, చూసుకోవచ్చు మెల్లమెల్ల ఆడుతున్నాను అనమాట అన్ని బాటిల్స్ అన్ని. అలాగని కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంది. మీకు చెప్పాను కదా, 60 రూపాయల నుండి 6 లక్షల వరకు ఉందన్నమాట సరుకు. ఇక్కడ ఇటాలియన్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ రెడ్ వైన్ అమ్ముతారు అనమాట. అలాగని చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ వైన్స్ ఇవన్నీ భలేగా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్ లో ఉంటది. మీరు చూడండి, ఇంచుమించుగా ఇండియన్ కరెన్సీ 600 పడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది నూనె బాటిల్ కాదండి. దాన్ని మీరు నూనె బాటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తక్కువ రేట్ అనమాట. మీకు చూపిస్తాను రండి. పర్సంటేజ్ కూడా 11.5 అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది 5 లీటర్ల క్యాన్ అనమాట. నూనె డబ్బాలాగా అమ్ముతున్నారు ఇక్కడ. మందు తాగే వాళ్ళకైతే ఇటలీ ఒక స్వర్గం అబ్బా. అంటే మందులోనే కాదు అన్ని దాంట్లోనూ అంత బాగుంటది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది 5 లీటర్ల క్యాను, 13% వాల్యూమ్ అనమాట. ఈ వైన్ ఏంటంటే ఇక్కడ కల్చర్ లో భాగంగా తాగుతారు అనమాట. మాక్సిమం అందరూ తాగుతారు, లేడీస్ అబ్బాయిలు అందరూ తాగుతారు. అలాగని ఇండియాలో అందరూ తాగడం అలౌడ్ లేదు. ఇక్కడ కల్చర్ ఇక్కడే, అక్కడి కల్చర్ అక్కడే. ఇంకోటి చూసుకోవచ్చు, దీని కాస్ట్ ఎంతో కాదు. మళ్ళీ కరెక్ట్ గా చూస్తే 800 రూపాయలు అనమాట. 800 రూపాయలకి 5 లీటర్లు. అవి బాబోయ్ మామూలుగా ఉండదు. సవక ఎలాగైతే పెళ్లిళ్ళలో పేరెంట్ కళ్ళు అయితే డ్రమ్ములో పేసేస్తారు ఈ మందుని. ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడ బీర్లు కూడా తక్కువ కాస్ట్ లో నుండి ఎక్కువ కాస్ట్ వరకు ఉంది. అలాగని అన్ని ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓల్డ్ వైన్ కూడా దొరుకుతుంది అనమాట. అంటే కొన్ని సంవత్సరాలు వైన్ ని భూమిలో దాచిపెట్టి దాన్ని తీసి మళ్ళీ బయటకు తీసి అమ్ముతారు. ఈ వైన్ అయితే హెల్త్ కు మంచిదనే చెప్పుకోవచ్చు. అలాగని ఎంత మంచి మందు తాగినా సరే లిమిట్ లో తాగితే హెల్త్ కు మంచిది. అన్లిమిటెడ్ గా తాగితే ఏ మందు అయినా సరే ప్రమాదకరమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 10-15 బ్రాండ్స్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్ అనమాట. మీరు చూస్తున్నదంతా టానిక్ లేమంటే కాదు, ఎంత మందే సవక. చూసుకోవచ్చు మనలాగానే ఇక్కడ కూడా మొత్తం స్టెప్ కూడా అక్కడే పెట్టారనమాట. పిస్తా మందు తీసుకోవడం, దాంతో పాటు పిస్తా వేరుశెనగ అయితే మామూలుగా ఉండదు అంటారు. అలాగే వైన్ లో ఇటలీ అతిపెద్ద ఉత్పత్తిదారు అనమాట. 19.3% ప్రపంచంలోకెల్లా మొత్తం వైన్ ఎక్కడ నుండే #1 వైన్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్స్, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి ఎగుమతి అవుతుంది అనమాట ఎక్కువ శాతంలో. అలాగే ఇటాలియన్ వైన్ అంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. మీరు చూసుకోవచ్చు బాటిల్స్ అయితే మామూలుగా ఉన్నది డిజైన్స్ ఇవి. దాంతో పాటు సరుకు కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట. నాకైతే ఈ బాటిల్ చూస్తే కొంగ మెడ అయితే గుర్తుకొచ్చింది అనమాట. అంత నీట్ గా అంత సాఫ్ట్ గా ఉంది అనమాట. ఇకపోతే ఈ 2 బ్రాండ్ల గురించి మీకు తెలిసే ఉంటది. జానీ వాకర్ బ్లాక్ ల్యాబుల్ అయితే 32 యూరోస్ పడుతుంది, అంటే సుమారుగా 2900. అలాగే మీరు ఇప్పుడు చూస్తుంది జానీ వాకర్ రెడ్ లేబుల్ అనమాట. ఇది ముందు బ్లాక్ లేబుల్ చూసుకున్నాం కదా కాస్ట్. ఇప్పుడు రెడ్ లేబుల్ కూడా చూసుకుందాం. జానీ వాకర్ 2. ఇప్పుడు దీని కాస్ట్ అయితే 15 యూరోస్ ఉందన్నమాట. ఇక్కడ 15 యూరోస్ అంటే ఇండియన్ మనీలో చూసుకుంటే 1350 రూపాయలు పడుతుంది. అలాగే ఇటలీలో రైస్ ఎక్కువ తింటారు అనమాట. పాస్తా, పిజ్జా, వైన్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ఇది ఇండియా డబ్బులతో పోల్చుకుంటే 2950 రూపాయలు పడుతుంది. అలాగే ఇండియాలో జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ఎంత కాస్ట్ ఉందో కింద కామెంట్లో అయితే రాయండి. ఇటలీలో వివిధ రకాల వైన్లు ఉత్పత్తి అవుతాయి. వాటిలో రెడ్ వైన్, వైట్ వైన్, పార్లింగ్ అండ్ బెస్కర్ వైన్స్ అని ముఖ్యమైనవి అనమాట. అలాగే ఇటలీ నుండి ఎక్కువ దిగుమతి చేసుకునే దేశాలు ఏంటంటే జర్మనీ అనమాట. ఇటలీ వైన్లకు ప్రధాన మార్కెట్ ఉందన్నమాట అక్కడ. ఇటలీ వైన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. నాణ్యత, వైవిధ్యం, పారంపర్యం వంటి అంశాలు ఇటలీ వైన్లకు విశేషంగా నిలబెట్టాయి అనమాట.
ఎగుమతుల ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమైన ఆదాయం సమకూరుతుంది. అంటే మన ఇండియా లాగానే ఇక్కడ కూడా ఎక్కువ ఆదాయం అనేది మందు అనమాట. ఎక్కడికి వెళ్ళిన సరుకు మహిమ, ఎక్కడికి వెళ్ళిన మందు 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 అనమాట. అది గైస్, మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీర్లు అయితే చాలా తక్కువ రేట్ అనమాట. మన దగ్గర కింది ప్రెస్ బాగుంది అంటారు కదా, దానికన్నా చాక్లెట్ బీర్లు ఉంటాయి కానీ 60 రూపాయలు అనమాట ఇండియా డబ్బులు. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.